కోనసీమలోని జగ్గన్న తోటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే ప్రబల ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. వివిధ గ్రామాల నుంచి ప్రభలను ఊరేగిస్తూ భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో జగ్గన్న తోట జనసందోహంలా మారింది. ప్రభల ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి అందిస్తారు. కోనసీమ జిల్లాలోని జగన్న తోట వద్ద నెలకొన్నటువంటి ప్రబల ఉత్సవాలకు సంబంధించినటువంటి ప్రభలు ఒక్కొక్కటి కూడా ఇక్కడ ప్రాంగణానికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం జగన్న తోట ప్రాంగణం వద్దకు ఒక్కొక్క ప్రభ చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇసన్నపేట నుంచి ప్రస్తుతానికి 3 ప్రభలు వస్తున్నటువంటి పరిస్థితి. ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఊరేగింపుగా ఈ ప్రభలను తీసుకువచ్చి నేరుగా ఇక్కడ కొలువు తీరుస్తారు. ఇక్కడ కొబ్బరి తోటలో సో ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొలువు తీర్చిన తర్వాత సాయంత్రం వరకు ఇక్కడే ఉంచి సాయంత్రం వరకు ఇక్కడ నుంచి సాయంత్రం ఇక్కడ నుంచి ప్రభలను తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి చూడవచ్చు. ఎంత కోలాహలంగా దీన్ని గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క ప్రభలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. సో ఇక్కడ దీని సాయంత్రం వరకు కూడా ఈ ప్రభను అక్కడ ఉంచి పూర్తిగా అక్కడి వరకు తీసుకెళ్తుంటారు. చూద్దాం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఇది ఇరిసమండలం ఎప్పటి వరకు వస్తారు? 4-5 అవుతుంది. సో పూర్తిగా ఈ ప్రభలన్నిటి కూడా ఇరుసమండలం నుంచి ప్రస్తుతానికి అయితే తీసుకొస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇంకా వెనక 2 ప్రభలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ తీసుకొచ్చేటప్పుడు ఊరేగింపుగా తీసుకొచ్చేటప్పుడు కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా ఉత్సాహంతో కనబరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారండి ప్రభలు? పక్క ఊరు నుంచి తీసుకొస్తున్నాం. మీరు ఇక్కడ చూడడానికి వచ్చారా? మీరు చూడడానికి వచ్చారు. ప్రభలు ఇక్కడ చాలా బాగుందండి. కొత్తగా వచ్చాను, ఇప్పుడే చూస్తున్నాను. నేను కూడా చాలా బాగుంది. పూర్తిగా చూడొచ్చు ప్రభలన్నీ కూడా ఒక్కొక్కటి ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తి పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ ఊరేగింపుగా దీని ప్రభల ముందుకు వచ్చి వీరు ఆ ప్రభలు తీసుకొస్తుంటే ముందు ఊరేగింపుగా చాలా మంది పబ్లిక్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పోటీ పడుతుంటారో చూడొచ్చు. ఈ ప్రభలు వచ్చేటప్పుడు కూడా ఎదురుగా జనం ఎవరు అడ్డు కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఒక్కొక్క ప్రభను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు కనుమ రోజున ఈ ప్రభలను తీసుకువెళ్తుంటే దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తిగా ఈ 3 ప్రభలు అయితే ఇసంపల్లి గ్రామం నుంచి తీసుకొస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. 3వ ప్రభ కూడా వస్తుంది. సో ఇలా 3 ప్రభలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి సాయంత్రం వరకు కూడా ఈ తోటలో వాటిని ఉంచిన తర్వాత ఉంచి సాయంత్రం ఇంకొక పెద్ద ప్రభ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మరలా ఒక్కొక్కరు వారి గ్రామాలకు వీటిని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి 2 వస్తున్నాయి. ఇంకా పక్క ఊరి నుంచి ఇంకో 2-3 వస్తున్నాయి. ఎప్పటి వరకు వస్తారు ఇక్కడ? ఇక్కడ సాయంత్రం వరకు ఉంచుతారు. ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతుందా? ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. పూర్తిగా అది అక్కడి నుంచి ఇంకా కొన్ని ప్రభలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటే కూడా చెప్తున్నారు. సో ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంత కోలాహలమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ప్రభలను తీసుకువచ్చి ఇక్కడ కొలువు తీర్చి కనుమ రోజున అక్కడ పూర్తిగా ఇంకొక భారీ ప్రభలు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పూర్తిగా వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది ప్రస్తుతం అయితే ప్రభలు ఒక్కొక్కటి కూడా తరలి వస్తున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ ప్రభలను ఇక్కడ ఉంచినటువంటి తర్వాత సాయంత్రం అక్కడి నుంచి మరలా ఏ ఊరు నుంచి తీసుకొచ్చారో ఆ ప్రభలను అక్కడికి తీసుకెళ్తారు. కెమెరామెన్ సురేష్తో సాయి, జగన్నపేట నుంచి.